రైట్ ఇక 686 లో డీటెయిల్స్ చూస్తే సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక 6 నెలల్లో పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడింది. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోందని, గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదన్నారు. తమపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని, వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కార్యదక్షత కావాలి అని చంద్రబాబు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. సంపద సృష్టించేనే పేదలకు పంచాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి ఉంటేనే సాధ్యమని ఆయన తెలిపారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో ఈ రోజు సమావేశం జరిగింది. అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గడిచిన 7 నెలల్లో 12.94% వృద్ధి రేటు కనపడిందని, పల్లె పరిశీలనలో వేగవంతం పెంచాలని ఆయన తెలిపారు. ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయిందని, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, మా మీద టీడీపీ ప్రభుత్వం మీద నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చారని, వృద్ధి రేటు కనపాలంటే కార్యదీక్షత కావాలని చంద్రబాబు నాయుడు అన్నారు.